అందరికీ నమస్కారం అండి. డార్లింగ్ ఫ్యాన్స్, డార్లింగ్ ఎంట్రీ ఓకేనా? ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా తక్కువ, సినిమాలో ఇంకా చాలా 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 ఎక్కువ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. తమన్నా ఫ్యాన్స్కి, స్వీటీ ఫ్యాన్స్కి, భల్లాల దేవుడు ఫ్యాన్స్కి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ పెద్ద లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి, మర్చిపోతానని చెప్పి. కానీ ఒక పక్కన టైం అయిపోతుంది, ఒక పక్కన టెన్షన్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి చేసి ఈ స్టేజ్ మీద ఇంతమంది ఉన్నాము అంటే ఇది స్టేజ్ కాదండి, ఎన్నో వందల మంది, వేల మంది వర్కర్స్ భుజాల మీద నుంచొని ఉన్నాము. ఇక్కడ వాళ్ళ భుజాల మీద నుంచున్నాం, అందుకని వాళ్ళ గురించి చెప్పాలి. ఎంత ఫాస్ట్గా వీళ్ళు ఉంటే అంత ఫాస్ట్గా ముగించడానికి ట్రై చేస్తాను. అందరికన్నా ముందుగా రామోజీరావు గారికి అండి, చేయడానికి ఈ స్థలం ఇచ్చిన రామోజీరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగావత్ గారు ఇక్కడికి వచ్చి 2 గంటలు కూర్చొని అంతా ప్లాన్ చేసి ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకొని మాకు సహాయ సహకారం అందించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగావత్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా మరి డీసీపీ అనాలో అనకూడదో నాకు తెలీదు, ఆయన ప్రమోషన్ అయిపోయారు, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ వరంగల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ అస్ అండ్ ఆల్సో కమింగ్ టు ద ఫంక్షన్ అండ్ ఎంజాయింగ్ ద ఫంక్షన్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులందరికీ 250 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేసి ఫంక్షన్ ఇంత నీట్గా జరగడానికి సహాయ సహకారాలు అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. కృష్ణరాజు గారు, మీ దీవెనలు మాకు ఎప్పుడు ఉంటాయి సార్, మమ్మల్ని ఫ్యామిలీలో చూస్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ, మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు సార్, థ్యాంక్ యూ, నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. అండ్ మా పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు చాలామంది మారారండి. కానీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న డైరెక్టర్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ, శ్రీను మొత్తం టెక్నికల్ హెడ్, సురేష్, గంగరాజు, సుబ్బు, కిరణ్, నాగార్జున, ఆర్కే అండ్ ప్రతీక్. థ్యాంక్ యూ బాయ్స్, మీరు లేకపోతే ఈ సినిమా ఇలాగ వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ బాయ్స్. ఆర్ట్ డిపార్ట్మెంట్ పెయింటర్ మల్లేష్, ఇంత మన మాహేష్మతిలో కలర్స్ అంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా చాలా కష్టపడి చేశాడండి పెయింటర్ మల్లేష్. అండ్ కార్పెంటర్ పెద్ది, థ్యాంక్ యూ పెద్ది, బ్రహ్మాండంగా చేసావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిగెట్టుకుని వచ్చి సెకండ్ల మీద కావాల్సిన కొట్టి చేస్తాడు. అంటే వీళ్ళు సింగిల్స్ అంటే వీళ్ళు ఒక్కళ్ళు కాదండి, ఒక్కొక్కళ్ళు వెనకాల పెద్ద టీం ఉంటుంది. నేను వాళ్ళకి చెప్తున్నానంటే అందరి పేర్లు చెప్పలేను కాబట్టి వాళ్ళ వెనకాల ఉన్న టీం అందరికీ చెప్తున్నాను. అండ్ స్వామి ఆడి కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మా దగ్గరే ఉన్నాడు, నేను చేసిన సినిమాలో చేశాడు. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత సాబు గారు ఆడి వర్క్ బాగా నచ్చి బాంబే తీసుకెళ్ళిపోతున్నారండి. ఎరా స్వామి కొండవా మా దగ్గర వెళ్ళిపోతావా? ఓకే, థ్యాంక్ యూ రా, పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి నువ్వు. అండ్ జిమ్మీ ఆపరేటర్స్ రాజశేఖర్, నాగరాజు చాలా కష్టపడి చేశారు. నేను షార్ట్ పెట్టేటప్పుడు అసలు ఏం ఆలోచించనండి, ఇంకా స్పీడ్ కావాలి, ఇంతకన్నా స్పీడ్ లేదా అని చెప్పి చేస్తూ ఉంటాను. రెడీ సార్ అని చెప్పి నాగరాజ్ చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తెలిసిందండి నాగరాజన్కి యాక్చువల్గా బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ అంత పెయిన్ ఉంచుకొని కూడా ఆ జిమ్మీని ఆపరేట్ చేయాలని చాలా కష్టం, ఆపరేటర్స్ తెలుస్తూ ఉంటుంది. అంత బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా అడిగిన వెంటనే పరిగెట్టుకుని చేస్తూ ఉంటాడు. అండ్ రాజశేఖర్ ఫ్రేమింగ్ ఫ్యాంటాస్టిక్, ఒక టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో ఆ మూవింగ్ కెమెరాలో కూడా అంత అందంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ జిమ్మీ, నాగరాజు అండ్ రాజశేఖర్. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ప్రీ లుక్ డిజైన్ చేసి మా సినిమా ఇలా ఉండాలి, డెప్త్లు ఇలా ఉండాలి అని చెప్పి వీళ్ళ ముగ్గురికి సినిమా కంప్యూటర్ స్క్రీన్ తప్ప ఇంకేమీ తెలియదండి, లైఫ్లో ఇంకేం తెలియదు వాళ్ళ ముగ్గురికి. విశ్వనాథ్, స్టార్టింగ్ విత్ విశ్వనాథ్, జగన్ అండ్ ప్రతీక్, ఫంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి వాళ్ళు. వరల్డ్ క్లాస్ అంటే వీళ్ళ కోసం హాలీవుడ్ స్టూడియోస్ కూడా వీళ్ళ డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, అంత ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు వాళ్ళు.
బాహుబలి సినిమా కోసం వాళ్ళ టైం అంతా కేటాయించారు. థ్యాంక్ యూ గాయస్. అండ్ శంకర్ మాస్టర్ అంటే ఒక లైవ్ వైర్ ఆఫ్ ఎనర్జీ అండి. ఆయన డాన్స్ మాస్టర్. ఆయనకున్న పనుల్లో డాన్స్ మాస్టర్ అన్నిటికన్నా కింద ఉంటుందండి. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు ఆయన, అంటే శంకర్ మాస్టర్ అంటే ముందు అసిస్టెంట్ డైరెక్టరు, తర్వాత ఆయనే సెట్ అసిస్టెంటు, ఆయనే కెమెరామ్యాన్ అసిస్టెంట్, అన్నిటికీ పరిగెడుతూ ఉంటాడు, అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ కార్నేషన్ సీక్వెన్స్ కానీ మా సినిమాలో కనిపించే పెద్ద పెద్ద సీక్వెన్స్లన్నింటినీ ఆయన ఎనర్జీ మీద బిల్డ్ చేసుకొని మేము చేసామండి. థ్యాంక్ యూ సార్. ఆయన చూస్తే చిన్న కుర్రోడ్లా ఉంటాడు, ఆయనకి 50 ఏళ్ళు పైన మనవాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి, అయినా సార్ అంత ఎనర్జీతో ఉంటాడండి. అండ్ ప్రేమ్ మాస్టర్, ప్రేమ్ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడ్చేస్తాడు, అందుకని ఎక్కువ మాట్లాడిన ప్రేమ్ గురించి. బట్ ప్రేమ్ ఎంత ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ అంటే అండి, తను డాన్స్ వదిలేయండి, ఈ సినిమాలో ప్రభాస్ అండ్ అనుష్క ఒక స్టిల్ రిలీజ్ చేసామండి, బాణాలు పెట్టుకుని వదిలేసే స్టిల్. అది ఆరో డాన్స్ అని ఒక సీక్వెన్స్లోంచి, అది ఒక ఫైట్, యాక్చువల్గా డాన్స్ కాదు ఫైట్. ఆ ఫైట్ అంతా కంపోజ్ చేశాడండి డాన్స్ మాస్టర్. తను డాన్స్ మాస్టర్, బట్ హీ కంపోజ్డ్ ఫైట్ ఫెంటాస్టిక్గా, ఎక్కడ ఎంత ఆర్టిస్టిక్గా అంత ఫెరోషియస్గా కంపోజ్ చేశాడు. థ్యాంక్ యూ ప్రేమ్. సాల్మన్ మాస్టర్ మా ఫైట్ మాస్టర్ అండి. 5 సంవత్సరాలు మాతో పాటు ఉండి, అంటే మా సినిమాలో బాహుబలి అంత విచిత్రమైన సినిమా అంటే ఫైట్లకి ఫైట్ మాస్టర్ ఉంటాడండి, ఫైట్లకి డాన్స్ మాస్టర్ ఉంటాడు, డాన్స్లకి ఫైట్ మాస్టర్ కావాలి, సీన్లకి ఫైట్ మాస్టర్ కావాలి. ప్రతి సీన్లోనూ ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది, ఏదో రోప్ మీద ఏదో ప్రాప్ పైకి వెళ్ళడం, అది కింద పాడేయడం, కెమెరా అక్కడ ఆకాశంలోంచి ఇలా వచ్చి కిటికీలోంచి ఫేస్ క్లోజప్ తీసుకురావడం, అన్నిటికి కూడా రిగ్గింగ్. అండ్ ఐ కన్సిడర్ సాల్మన్ మాస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిగ్గర్స్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ కాస్ట్యూమ్స్ అంటే నేను మా ఆవిడ గురించి చెప్పట్లేదండి, తర్వాత చాలా చెప్పాలి. వాళ్ళ గురించి చాలా పెద్ద పెద్ద ఏవిల్ ప్లే చేస్తాం. ఐ థింక్ చాలు, మరీ ఎక్కువ పొగిడేస్తే అసలు మాట వినరండి వాళ్ళు. కృష్ణ, బట్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ కృష్ణ. నోట్లోంచి మాట రాదు, అది ఒక మాకు శాపమే, నోట్లోంచి ఏది మాట్లాడడు, కానీ గొడ్డులా కష్టపడడం అంటే గొడ్డులా కష్టపడతాడండి. అండ్ విపరీతమైన బుర్ర. ఏదన్నా అందులో మీరు చూసిన ఆర్మర్స్ అవన్నీ యాక్చువల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాల్సినవి, కొన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. బట్ అంత పెద్ద ఆర్మీకి వాళ్ళు టక్మని వేసుకొని టక్మని తీయగలిగి ఉండి ఫైట్లు చేయడానికి కంఫర్టబుల్గా ఉండి వాడిని చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపించే ఆర్మర్లు అవన్నీ. ఆర్మర్లు అనేది ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు చేసిన పని అనంతం. కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడు కనపడదు, ఎక్కడో దాక్కుని ఉంటాడు. అండ్ తమిరాజ్ గారు, మా ఎడిటర్ తమ్మిరాజు గారు, మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అండి. నేను నా కెరియర్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, ఆయన కూడా ఆయన దగ్గర స్టార్ట్ చేశాడు, ఇద్దరం ఆయన దగ్గర పనిచేసాం. నా ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ శాంతి నివాసం సీరియల్ దగ్గర నుంచి నాకు యావిడ్ ఆపరేటర్గా ఉండేవారండి. బట్ బాహుబలి సినిమాకి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. టెక్నీషియన్స్ యూజువల్గా చేస్తున్నప్పుడు నా కథ నా పనితనం బాగుందా, నేను కరెక్ట్గా చేస్తున్నానా, నాకు పేరు వస్తుందా అని ఎక్కువ చూస్తూ ఉంటారండి. కానీ తమ్మిరాజు గారు సినిమా బాగుందా, సినిమా బాగొస్తుందా లేదా, ఒక ఫ్రేమ్లో ఎక్కడన్నా తేడా వస్తే ఆయన పర్సనల్గా బోల్డ్ అంతా కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవనివ్వకుండా, ఏంటి సార్ మనం ఏదేదో ఊహించుకున్నా ఇక్కడ సరిగ్గా రావట్లేదు, చిన్న చిన్న అట్లకి ఫీల్ అయిపోతూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. అండ్ మకుటా టీమ్, పీట్ డ్రేపర్ ఆఫ్ మకుటా టీమ్. అంటే మాకు చాలాసార్లు డైరెక్టర్లు ఇది మా ఈ సంస్థలో పనిచేస్తుంటే ఇది నా హోమ్ సంస్థ అని చెప్తూ ఉంటారు కదండి, అలా మకుటా టీమ్ అంటే నా హోమ్ విఎఫ్ఎక్స్ స్టూడియో లాంటిది. థ్యాంక్ యూ పీట్ అండ్ టీమ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. మీరు సినిమా చూసిన ట్రైలర్లో వన్ ఆఫ్ ద హైలైట్ షాట్ కింద అందరూ అబోర్నిసిన పెద్ద ఏనుగు కింద షిప్ వెళ్తున్న షాట్ ఆల్ చేశారు. మకుటా టీమ్, థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్గా ఈవిడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి, దేవిక. బట్ షీ మొత్తం హిందీలో ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ కూడా హిందీలో చాలా బాగా డబ్బింగ్ చేశారు, అసలు డబ్బింగ్ అనిపించలేదు, హిందీలో తీసినట్టు అనిపించింది. అంతే కష్టం ఈసారి సెకండ్ పార్ట్లో కూడా కష్టపడ్డారు. బాంబేలో ఉండి ఫ్యామిలీని అంతా ఇక్కడ వదిలేసి బాంబేలో ఉండి డబ్బింగ్ అంతా చేయించారు. థ్యాంక్ యూ దేవిక గారు. చూడండి, మీ ప్రొడ్యూసర్ కన్నా నేను ఎక్కువ చెప్పాను, యూ షుడ్ బి మోర్ గ్రేట్ఫుల్ టు మీ. అండ్ మా కళ్యాణ్ అన్న అండి, సౌండ్ సూపర్వైజర్.
ఒక సౌండ్ విన్న వెంటనే దాంట్లో బేస్ ఏంటి, మిడ్ ఏంటి, హై ఏంటి, ఏది ఎక్కడ ఉంది, ఏది తక్కువ ఉంది, ఎక్కడ ప్యాన్ చేయాలి, ఎక్కడ చేయాలి, విన్న వెంటనే చెప్పగల ఎక్స్పర్టీస్ ఉన్నవాడు. బాహుబలిలో మీరు ఆ సౌండ్, దాని తాలూకు థంప్ అంతా మీరు ఫీల్ అయ్యారంటే హీఈస్ వెరీ మచ్ ద రీజన్ ఫర్ ఇట్. అది పక్కన పెడితే ఏదన్నా నేను చేసిన సినిమా బాహుబలి పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ చూసి తనిచ్చి ఎంకరేజ్మెంట్, తను మాట్లాడి మాటలు ఎనర్జీ బూస్టర్స్ అండి. మీరు ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూనే ఉంటారు తను ఎలా పెడతా ఉంటాడో. బాహుబలి ట్రైలర్ ఇప్పుడే చూశాను, ట్రైలర్ ఒకటే 100 రోజులు ఆడద్దని ట్వీట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ పెడతా ఉంటాడు. ట్విట్టర్లోనే అలా పెడితే నాకు పర్సనల్గా ఎంత బూస్ట్ ఇస్తాడో ఊహించుకోండి. థ్యాంక్ యూ కళ్యాణ్ అన్న ఫర్ గివింగ్ మీ ద ఎనర్జీ బూస్ట్ డ్రింక్స్. ఇప్పుడు కావాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నా టెక్నీషియన్స్ గురించి చాలా చెప్పాలి, బట్ నేను చెప్పాల్సిందంతా ఏవిల్లో వి ట్రై టు ఇన్కార్పొరేట్. టైం తక్కువ ఉండటం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సెంధిల్, థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ 5 years and thank you for traveling with me for I don't know how many films. Thank you so much, Senthil. And Sabu sir, thank you sir. When I first told you the story, when I was narrating you the story, you were actually sleeping like this, and I was, and it gave me a huge jolt in to my ego, because I always considered me as I'm a fantastic storyteller. You gave me a jolt to my ego, but you covered it up with the work you did for the film. Thank you very much, sir. అండ్ కమల్ కన్నన్, నా సెట్లో నా టీంలో మేమిద్దరం కొట్టుకున్నంత ఎవరు కొట్టుకోరండి. మేమిద్దరం స్పెండ్ చేసినంత టైం ఇంకెవరు స్పెండ్ చేయరు. నాకు విజువల్ ఎఫెక్ట్స్కి చాలా బాగా చేస్తానని, చాలా గ్రిప్ ఉందని నన్ను చాలా పొగుడుతూ ఉంటారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించినంత వరకు హీఈస్ మై టీచర్. కమల్ కన్నన్ ఈజ్ మై టీచర్. ఫర్గెట్ హీ ఈజ్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. హీ టాట్ మీ, నాకు విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, డెప్త్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తే దాన్ని ఎఫెక్టివ్గా చూపించగలం, ఆల్ ద బేసిక్స్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అంతా నాకు కమల్ కన్నన్ నేర్పించాడు. థ్యాంక్ యూ కమల్ ఫర్ బేరింగ్ విత్ మై కాన్స్టెంట్లీ చేంజింగ్ టేస్ట్. ఒకరోజు చాలా బ్రహ్మాండంగా ఉందంటాను, చాలా బాగుందని నా లోకి అనుకునే లోపల 2 రోజులు ఆగి యాక్చువల్గా అందులో చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళీ వర్క్ చేయొచ్చా అంటాను. సో నన్ను తిట్టుకుంటేనే, బట్ నాకు అంత బ్రహ్మాండమైన అవుట్పుట్ ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్. ఎక్కడన్నా ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అండ్ సారీ, నేను వెనక్కి అటు ముందు చూసి మాట్లాడుతున్నాను, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్. అండ్ రమా అండ్ ప్రశాంతి, ద కాస్ట్యూమ్ డిజైనర్స్. ఇందాక చాలా స్టైల్గా చెప్పేసి కానీ ఎక్కువ చెప్పకూడదని స్టైల్గా అన్నాను, కానీ మళ్ళీ భయం వేస్తుందండి, చెప్తేనే బెటర్ ఏమో అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడక, నువ్వు మాట్లాడడం అయిపోయింది, ఇది నీకు దగ్గర నుంచి మైక్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ చిన్ని ఫర్ బీయింగ్ మై సపోర్ట్. అంటే ఫ్యామిలీ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తూ, నాకు హిట్లు వచ్చినప్పుడు నేను మనిషినే కాబట్టి నాకు కూడా గర్వం పొగరు పెరుగుతూ ఉంటాయండి. పెరిగినప్పుడు అలా ఒక మొట్టికేక మొడుతూ నన్ను గ్రౌండ్ మీద నిలబెడుతున్న నా వైఫ్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ప్రశాంతి, థ్యాంక్ ఫర్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ ఫర్ బాహుబలి అండ్ గివెన్ టు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్. Anushka and Devsena and Avantika, the way they are looking on the screen. Thank you very much. And Kartikeya, లాస్ట్ టైమే చెప్పాను వాడి గురించి, చాలా చెప్పాను. లాస్ట్ టైం అట్లీస్ట్ నేను ట్రైలర్ ఈ సినిమాకి వచ్చేసరికి వాడు సెకండ్ యూనిట్ చాలా సీన్స్ సెకండ్ యూనిట్ డైరెక్ట్ చేసాడండి. బట్ వాడు ఇంట్రెస్ట్ డైరెక్షన్ కాదు, వాడికి ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. ఐ థింక్ హీ విల్ బికమ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే వాడికి ప్రతి రూపాయి లెక్కే. వాడు పెట్టుకున్న చిన్న షోయింగ్ బిజినెస్ దాంట్లో కూడా రూపాయి లాభం వస్తే కానీ ఏ పని చేయడాడు. వెరీ గుడ్. నాకు లేని ఆడికి వచ్చింది. అండ్ ఇంకోటి అండి, మెయిన్ ఇంపార్టెంట్, ఈ ట్రైలర్ నేను ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ట్రైలర్లో ఎలా ఉండాలో చెప్పాను. ఈ బిగినింగ్ ఇలా ఉండాలి, స్టార్టింగ్ ఇలా ఉండాలి, మిడిల్ ఇలా ఉండాలి, ఇది స్టోరీ అని చెప్పాను. దాన్ని బేస్ చేసుకొని చేశాడండి. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ట్రైలర్ కట్ చేసే టైం వచ్చేసరికి వీ వర్ కంప్లీట్లీ బిజీ ఇన్ ఫినిషింగ్ ద షూటింగ్ పార్ట్. నాకు ఏం చెప్పాలో, ఎలా చేయాలో, ట్రైలర్ని ఎలా తీయాలో కూడా అసలు ఆలోచన రావట్లేదు. ఒక పక్క నుంచి ఏమో టెన్షన్ వస్తుంది. సో ఏదోటి చేయి, నువ్వు ఏదోటి చేయి, నువ్వు చేసిన దాన్ని బట్టి మనం ఫాలో అవుదా ఉన్నాం. దెన్ హీ కేమ్ అప్ విత్ ద ఐడియా. బిగినింగ్లో ఏదైతే మీరు చూసారో
ప్రభాస్ నేను అమరేంద్ర బాహుబలి నేను అని చెప్పి ఆ ఓత్ తీసుకోవడం, ఆ బిగినింగ్ విజువల్ షాట్స్ అవి చూసిన వెంటనే సినిమా తీసి నాకే గుండె దడదడలాడుతా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి విపరీత గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించేసింది. సో ఇంకా మిగతా పోర్షన్ ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వకపోయినా ఆ బిగినింగ్ చాలు, వీ కెన్ గెట్ ఇట్ డన్ అన్న ధైర్యం వచ్చిందండి. దెన్ వీ స్టార్టెడ్ ఎడిటింగ్ ఫ్రమ్ దాట్. అండ్ వంశీ హూ ఇస్ ద ఎడిటర్, హీ ఆల్మోస్ట్ 1.5 month ఎంత కష్టపడాడో తెలీదు. 25 వర్షన్లు కట్ చేశాడండి. వర్షన్లు ఒకటి డెవలప్ చేసుకుంటూ ఇంత చేసినా దాని వెనకాల మ్యూజిక్ పెద్దన్న మదురై తన మదురైలో ఉంటే అక్కడికి వెళ్ళి తనతో మ్యూజిక్ చేయించుకున్నాం. సో ఈ ట్రైలర్ ఈ రోజున 100,000 వ్యూస్ వస్తున్నాయంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న యూజువల్గా ఇందాక సుమా గారు అన్నారు, ఏదైనా ఆడియో ఫంక్షన్ అంటే ఆర్ ఎనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే జనరల్గా ఒక 4-5 సాంగ్స్ రిలీజ్ చేస్తారు. బట్ ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి ఒక సాంగ్ రిలీజ్ చేసామంటే అగైన్ పెద్దన్న అప్పటికప్పుడు వాళ్ళకి ఈచ్ టెక్నీషియన్కి ఆ లిరికల్ రాయడం, వాళ్ళకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా ఆడియో ఫంక్షన్ అన్నా వచ్చి ఆడియన్స్ సినిమా వచ్చి చూసి మూడ్లో ఉంటారు, వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మన సినిమాలో ఏముందో, మన ఆర్టిస్టుల దగ్గర మన టెక్నీషియన్స్ ఏముందో వాళ్ళ మూడ్కి తగ్గట్టుగా మనం లిరిక్లు ఇవ్వాలి, వాళ్ళకి రాయాలని చెప్పి మా అందరికీ నేర్పించి ఎడ్యుకేట్ చేసి తను తయారు చేసాడండి. అండ్ అవన్నీ కట్ చేసిన ఏవి టీమ్ లాస్ట్ 1 week 10 daysలో రాత్రి అనక పగలనక అసలు ఇంకా నిద్రపోయారో కూడా తెలీదు. లాస్ట్ 2 రోజులు అయితే అసలు నిద్రపోలేదు, వాళ్ళు కంటిన్యూస్గా పనిచేశారు. దిస్ ఇస్ ద టీమ్ అగైన్, నాగార్జున, వంశీ, ప్రదీప్, అనిల్, ఉపేంద్ర, కిరణ్, ఉషా, శిరీష అండ్ సుమంత్. దిస్ ఇస్ ద టీమ్ దట్ దే వర్క్డ్ ఆన్ ఆల్ ద AVs that you saw now. Thank you guys, thank you very much. And ప్రొడక్షన్ బాయ్స్ అండి, మా ప్రొడక్షన్ బాయ్స్ టీమ్ మొత్తం యూనిట్లో అందరికన్నా ఎక్కువ కష్టపడేదండి. వాళ్ళు తెల్లవారుజామున 3ంటికి లెగుస్తారు. ఫస్ట్ వాళ్ళు సెట్లోకి వస్తారు. సెట్లోకి ఆర్టిస్టులు వచ్చినా టెక్నీషియన్లు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు కార్లోంచి కిందకి దిగేసరికి వేడివేడిగా టీ ఇస్తారు, అక్కడి నుంచి టిఫిన్లు పెడతారు. పొద్దున సాయంత్రం వరకు మజ్జిగలని, జ్యూస్లని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు, రాత్రి భోజనాలన్నీ చేసి అందరూ వెళ్ళిన తర్వాత ప్యాకప్ చేసుకుని వాళ్ళు వెళ్ళేసరికి 12 ఎంత అవుద్దో తెలీదు, 1 గంట అవుద్దో తెలీదు, మళ్ళీ తెల్లారుజామున 3ంటికి సెట్లో ఉంటారండి. దట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ టీమ్ ఇన్ ద ఎంటైర్ యూనిట్ ప్రొడక్షన్ టీమ్. మాకు భోజనాలు పెడుతూ మా కడుపులు చల్లగా చూస్తూ మమ్మల్ని ఇంత బాగా చూసుకున్న టీం. రంగా వెర్ ఇస్ ద ఫొటోస్, రంగనాథ్ అండ్ టక్ మన పేర్లు రావట్లేదు, మిస్ అయినాయా, ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ, సారీ. అండ్ ఫైనల్లీ ఇంకా చాలామంది ఉన్నారు, చాలా చెప్పాలి. ఆబ్వియస్లీ ది టైమ్ ఈజ్ గోయింగ్ బియాండ్. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు అందరి గురించి మాట్లాడలేదు. 10 దాటి ఎక్కువసేపు ఉండకూడదు ఫంక్షన్. సో ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ ద నేమ్స్. పెద్దనా థ్యాంక్ యూ, అందులో వాట్ ఎవర్, థ్యాంక్ యూ పెద్దనా. అండ్ ఫైనల్లీ ప్రభాస్, నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోయిజంని ఎలివేట్ చేస్తూ నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చానండి. హీరోయిజం ఎలా ఉండాలి అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ చేసుకుంటూ వచ్చాను. బాహుబలిలో ప్రభాస్కి నేనేం చేశాను, ప్రభాస్ జస్ట్ ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఎలివేషన్ ఇచ్చాను కదా, ప్రభాస్కి నేను ఏమి ఇచ్చాను అని నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు సమాధానం మొన్న బాంబే వెళ్ళామండి ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గురించి మా గురించి అందరికీ తెలుసు. బాంబే వెళ్ళామండి ట్రైలర్ రిలీజ్ చేయడానికి. జస్ట్ ప్రెస్ని ఇన్వైట్ చేసాం అంతే. దాంట్లో కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు మీరు ఎలా అరుస్తున్నారో అలా అరుస్తున్నారు జనాలు బాంబేలో, ఇక్కడ కాదు. ఎవరు అరుస్తున్నారని చూస్తే బాంబేలో ప్రెస్ అండ్ మీడియా అరుస్తున్నారండి ప్రభాస్ ఎంటర్ అవుతుంటే. ఓకే, యాజ్ ఎ కమర్షియల్ డైరెక్టర్గా దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్. ఆఫ్ కోర్స్ బాహుబలిలో బోల్డ్ అని తీసాం, క్రియేట్గా బోల్డ్ అని చేసాం. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్.
చాలా చెప్పాలి, ప్రాబబ్లీ ఇంకా టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ యూట్యూబ్లో కూర్చొని ఎవరెవరు మర్చిపోయినో వాళ్ళందరికీ సారీ చెప్తా. ఐ విల్ పుట్ ఫ్రెష్ వీడియో.